మూడేళ్ల క్రితం విడుదలైన ఏజెంట్ సినిమా అఖిల్ అక్కినేని కెరియర్ లో పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఆ సినిమా కోసం శారీరకంగా మానసికంగా ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకే ఈసారి తొందర పడకుండా మంచి కథ కోసం ఎదురు చూసిన అఖిల్ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు చేసిన లెనిన్ కథను ఎంచుకున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ. ఆ తర్వాత దర్శకుడు చేసిన రెండో సినిమా ఇది. నిర్మాతలుగా అక్కినేని నాగార్జున గారు, సూర్యదేవర నాగవంశి ఉండడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో కుటుంబ రాజకీయాలు, అధికారం, ద్రోహం, ప్రతీకారం, మహాభారతం తరహా భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుందో సరి మనం తెలుసుకుందాం. అసలు ఈ సినిమా కథ వచ్చేసి దాదాపు 20 సంవత్సరాల క్రితం తూరు సమీపంలో శ్రీరామపురం అనే గ్రామంలో కథ ప్రారంభమవుతుంది. ఈ ఊరిలో ప్రతి సంవత్సరం భారతం మిట్ట ద్రౌపది ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ పండుగ సమయంలోనే గ్రామంలో ఎవరి రక్తపు చుక్క కూడా నేలపై పడకూడదనే కఠినమైన ఆచారం ఉంటుంది. ఆ గ్రామంలో అత్యంత ప్రభావితురాలైన జయంతి అనాథ గ్రామంలోకి వచ్చిన చిన్న పిల్లవాడైన లెనిన్ ను ఆమె తన సొంత కొడుకు వసంత్ ప్రమోద్ ను సమానంగా పెంచుతుంది. కాలక్రమంగా లెనిన్ యువకుడు అవుతాడు. అదే సమయంలో తన బంధువులు అమ్మాయి భారతితో ప్రేమలో పడతాడు. ఇద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ అదే సమయంలో కుటుంబంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అధికార పోరు, కుటుంబ విభేదాలు, ద్రోహాలు, కుట్రలు వరుసగా జరుగుతుంటాయి. చివరకు లెనిన్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత అతను తనపై జరిగిన అన్యాయానికి ఎలా పగ తీర్చుకుందామని అనుకుంటాడు. నిజమైన శత్రువు ఎవరు? అతను ఊహించిన వాళ్ళేనా లేక తనకు అత్యంత దగ్గర వాళ్ళేనా అనేది మిగతా కథ. దర్శకుడు మురళీ కిషోర్ ఈ కథను సాధారణ కమర్షియల్ యాక్షన్ సినిమాలా కాకుండా మహాభారతంలోని ఒక కుటుంబ యుద్ధాన్ని గుర్తు చేసే విధంగా రాశాడు. సినిమాలో పైకి కనిపించే ప్రతి పాత్ర వెనుక మరో ముఖం ఉంటుంది. మంచి వ్యక్తులా కనిపించే వాళ్ళే తర్వాత గ్రే షేడ్ లో కనిపిస్తారని ఈ సినిమా అంశమే ప్రత్యేకత. సినిమా ప్రారంభం నుంచి హీరో జైలు నుంచి బెయిల్ పై బయటకు రావడం చూపించి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచాడు దర్శకుడు. హీరో జైలుకు అసలు ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్నకు సమాధానం వెంటనే చెప్పకుండా కథను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తాడు. మొదటి భాగం ప్రధానంగా గ్రామం, కుటుంబాలు, పాత్రల పరిచయం, ప్రేమ కథ, రాజకీయాలు, అంతర్గత విభేదాలపై సాగుతుంది. కొందరికి ఈ భాగం కొద్దిగా నెమ్మదిగా అనిపించిన రెండో భాగానికి అతి బలమైన పునాది వేస్తుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఒక్కో పాత్ర అసలు స్వరూపం బయటపడడం, ఊహించని ట్విస్టులు రావడం, ఎవరు నిజమైన శత్రువో తెలియడం ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్టు తర్వాత కథ మరో దిశలోకి వెళ్లడం సినిమాను ఆసక్తికరంగా మారుస్తుంది. దర్శకుడు చాలా పాత్రలను ఒకేసారి డీల్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతి పాత్రకు ప్రత్యేకమైన నేపథ్యం ఉండడం వల్ల ఈ కథను పూర్తిగా ఫాలో అవ్వడానికి ప్రేక్షకులు శ్రద్ధగా చూడాల్సి ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో హీరోలోని ఒక బలహీనతను బయటపెట్టే సన్నివేశం ఈ సినిమాకే ఒక ఎమోషనల్ టచ్ ని ఇస్తుంది. చివర్లో సాధారణ తెలుగు సినిమాలో ఉండే హ్యాపీ ఎండింగ్ కాకుండా ఒక విషాదాన్ని ఎంచుకోవడం అందరికీ నచ్చకపోవచ్చు. అదే ఈ సినిమాకు ప్లస్ కూడా మైనస్ కూడా. అఖిల్ నటన ఎలా ఉంది? ఈ సినిమా మొత్తం మీద అఖిల్ కెరియర్ లో అత్యుత్తమ నటలో ఒకటిగా చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలు, ఆయన ఎనర్జీ, ఎమోషనల్ సీన్లలో చూపించిన నటన, రాయలసీమ యాస, మాట్లాడే ప్రయత్నం అన్ని మెప్పిస్తాయి. ఇప్పటి వరకు అఖిల్ సినిమాల్లో ఎక్కువగా స్టైల్ మాత్రమే కనిపించేది, విమర్శ ఉండేది. కానీ ఈ సినిమాలో మాత్రం నటుడిగా తనకు తాను నిరూపించుకున్నాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లలో ఆయన నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఇక మిగతా నటుల విషయానికి వస్తే భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్ కే పరిమితం కాలేదు, కథలో కొన్ని కీలకమైన పాత్రలను పోషించింది. ఈశ్వరీరావు గారు మరోసారి తన అనుభవాన్ని చూపించారు. ఆమె పాత్ర సినిమా మొత్తానికే బలంగా నిలుస్తుంది. ప్రమోద్ పంజా పాత్ర కూడా కథలో చాలా ముఖ్యమైనది. అతను మంచి నటన చేసిన ఈ పాత్రలో మరింత గుర్తింపు ఉన్న తెలుగు నటుడు ఉంటే ప్రేక్షకులు ఇంకా బాగా కనెక్ట్ అయ్యేదేమో అని అనిపిస్తుంది. శివాజీ, సునీల్, బ్రహ్మాజీ గారు, శత్రు, రామ్ కి, గెటప్ సీను, ప్రవీణ్ తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. టెక్నికల్ గా ఈ సినిమా గనుక చూసుకుంటే లియన్ బ్రెటో సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. రాయలసీమ వాతావరణాన్ని, జాతర సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. నవీన్ నుల్లి ఎడిటింగ్ చాలా బాగుంది. అయితే కొన్ని సన్నివేశాలను కొద్దిగా కుదించి ఉంటే సినిమా ఇంకా షార్ప్ గా ఉండేది. ఎస్ఎస్ తమన్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండిపోవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాలలో మంచి ఎలివేషన్స్ ఇచ్చింది. నిర్మాణ విలువల విషయానికి వస్తే నాగార్జున గారు, నాగవంశి ఎక్కడ రాజీ పడలేదని ప్రతి ఫేమ్ లో తెలుస్తుంది. జాతర సెట్స్ భారీ జన సందోహం, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని గ్రాండ్ గా కనిపిస్తాయి. ఈ సినిమా
సినిమాలో ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు చూసుకుంటే ముందుగా ప్లస్ పాయింట్లు చూసుకుంటే అఖిల్ కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమా ఇది. బలమైన కథ, కుటుంబ రాజకీయాలు, ఊహించని ట్విస్టులు, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, ఎమోషన్, క్లైమాక్స్. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే మొదటి భాగం కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది. పాత్రలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. పాటలు అంతగా గుర్తుండిపోవు. విషాదాంతం అందరికీ నచ్చకపోవచ్చు. మొత్తంగా లెనిన్ పూర్తిగా మాస్ కమర్షియల్ సినిమా కాదు, అలాగే పూర్తి ఫ్యామిలీ డ్రామా కూడా కాదు. ఇది కుటుంబ రాజకీయాలు, ద్రోహాలు, ప్రతీకారం, భావోద్వేగాలతో నిండిన ఇంట్రెస్టింగ్ డ్రామా. ఈ సినిమా మొత్తం మీద నిలిచిపోయేది ఒక అఖిల్ నటననే. అతను పాత్ర కోసం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. దర్శకుడు కూడా రెగ్యులర్ ఫార్ములాను ఫాలో కాకుండా కొత్త తరహా కథ చెప్పే ప్రయత్నం చేశాడు. క్లిష్టమైన స్క్రీన్ ప్లే, విషాదాంతం కారణంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఒకే స్థాయిలో ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. అఖిల్ అభిమానులు తప్పకుండా నచ్చే సినిమా ఇది. కొత్త తరహా కథలు, గ్రేట్ షేడ్స్ ఉన్న పాత్రలు, ట్విస్టులతో కూడిన డ్రామాలు ఇష్టపడే వారికి లెనిన్ సినిమా ఒక మంచి థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.